దుప్పటి అడిగిందనే కారణంతో విద్యార్థిని హాస్టల్ బయటకు పంపిన ఘటన ఒకటి ఏలూరు జిల్లా చింతలపూడి సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ హాస్టల్లో జరిగింది. కప్పుకోవడానికి దుప్పటి అడిగిందని 8వ తరగతి చదువుతున్న బాలికను వార్డెన్ స్వప్న అర్ధరాత్రి తల్లిదండ్రులను పిలిచి బయటకు పంపించేసింది. ఈ విషయం మీడియా ద్వారా ఉన్నతాధికారులకు తెలిసింది. దీంతో వార్డెన్ స్వప్నను జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా డిప్యూటీ డైరెక్టర్ వై విశ్వమోహన్ రెడ్డి చింతలపూడి హాస్టల్ను పరిశీలించారు. అనంతరం పాప తల్లిదండ్రుల నుండి వివరాలు సేకరించారు. పాపను అర్ధరాత్రి బయటకు పంపడం వల్లనే హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేశామని ఆయన వెల్లడించారు. గతంలో కూడా ఇంకో పాపను సేమ్ ఎలా పంపించారో మీరే కొట్టారని చెప్పారు. గతంలో కూడా ఇప్పుడు పరిచయం కాదండి. రెండోసారి మేమే కంప్లైంట్. ఉద్యోగం చేసుకునే వాళ్ళకి గ్రూప్ వేసుకుని పిల్లలు ఇప్పుడు పేరెంట్ రాలేదేందమ్మా పాపని తీసుకొని ఇంకా మేడమ్స్ స్టడీస్ చేపిస్తారు సార్. మరి ఆ పాపను ఒక్కదాన్ని ఎందుకు కొట్టాను? అసలు కొట్టలేదు సార్ నేను. మరి పాప ఎంతమంది ఉంటే మీ పేరే ఏందో చెబుతున్న పాప అసలు పాప విషయంలో అసలు ఎప్పుడు కూడా నేను ఏ పాప విషయంలో కూడా గతంలో కూడా ఇంకో పాపను సేమ్ ఎలా పంపించారో మీరే కొట్టారని చెప్పారు. గతంలో కూడా ఇప్పుడు ఫస్ట్ టైం కాదండి. ఎప్పుడు రెండోసారి మేమే కంప్లైంట్. ఎప్పుడు నా మీద నేను ఇప్పుడు ఎవరిని కొట్టనండి. ఇంతమంది సిబ్బందుల్లో మీరను వాటిని స్వప్న గారి మీద కంప్లైంట్లు రావట్లా. ఇప్పుడు ఎలాగో స్వప్న సస్పెండ్ అయిపోయిందండి. ఆవిడని ఇక్కడ ఇవ్వము, వేరే దూరంగా పోయాలి కూడాము. పాప పట్ల అమానుషంగా ప్రవర్తన అనేది ఏమీ జరగదండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1043 హాస్టల్స్లో ప్రతి హాస్టల్లో మ్యాట్రను వర్కర్లు ఉంటారు. వీళ్ళందరూ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. పిల్లల్ని అసలు కొట్టేసంగా దేవుడెరుగు చిన్న మాట కూడా అనరు. ఎందుకంటే మీకు ఆ విషయం తెలిసిందే కదా, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. దానికి కన్వీనరే నేను, జిల్లా కన్వీనర్ నేను కన్వీనర్ ఉన్నప్పుడు మా వాటర్స్ పిల్లల్ని కొడతారు అంటే అది అలాంటి పరిస్థితుల్లో జరగదు. నైట్ పంపడమే తప్పు, ఎందుకంటే ఇట్ ఈస్ అగైనెస్ట్ కాండక్ట్ రూల్స్ అన్నమాట. నైట్ పంపడానికి కారణం అంటే ఈవిడ చెప్పే కారణం ఏంటంటే వర్కర్ల చేత వాళ్ళ డాడీకి ఫోన్ చేయించారంటండి. ఉదయం 10-11 గంటల ప్రాంతంలో వాళ్ళ నాన్నగారు పొలం పనులకు వెళ్ళిన మీదట సాయంత్రం వచ్చి ఆయన తీరిక ఉన్న వేళల్లో వచ్చి పికప్ చేసుకున్నారు అని ఈ బాబు చెప్పడం. ఈవిడకి అప్పటికప్పుడే బయటకు తొలగించాలనే ఉద్దేశం లేకపోయినప్పటికీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు. వచ్చినంత తర్వాత ఈవిడ అప్పగించారన్నది ఈవిడ వాదన. అవునవును, అది అన్ని పేపర్లో కూడా దుప్పటి అంటున్నారు. కానీ ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా 2025-26, 26-27 సంవత్సరం ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ హాస్టల్స్లో గత 25 ఏళ్లలో ఇవ్వనన్నటువంటి స్టడీ మెటీరియల్స్ కానీ ఇచ్చాము. నైట్ వేర్ డ్రెస్సెస్ 2 జతలు ఇచ్చాము. ఉలన్ బ్లాంకెట్స్ ఇచ్చాము. ప్రతి సంవత్సరము కార్పెట్ అండ్ బెడ్షీట్ ఇస్తాము. ఇప్పుడు నా దగ్గర టర్కీ టవల్స్ ఉన్నాయి, నా దగ్గర గోడౌన్లో ఆఫీసులో ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయలేదు. ఒక్కొక్కటి 580 రూపాయలు. మీరు క్వాలిటీ చేస్తే అదిరిపోతారు. స్వెటర్స్ కూడా వచ్చినాయి, ఒక్కొక్కటి 280 రూపాయల నుంచి 300 రూపాయలు. ఈ మెటీరియల్స్ ఇన్ని ఇచ్చినప్పటికీ ఆఫ్టర్ ఆల్ ఒక్క దుప్పటి ఎందుకు ఇవ్వలేదు అనే కారణం ఏంటంటే ఈ పాప ఇంటికి వెళ్ళి సంక్రాంతికి ఆ టైంలో ఇంటికి వెళ్ళినప్పుడు చేయి విరిగిందండి. అప్పటి నుంచి ఆ అమ్మాయి అబ్స్కాండ్ అయిపోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు అబ్స్కాండ్ అయిపోయింది పాప. మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట. ఈ పాపని ఎప్పుడో ఫ్రెష్గా దాని కింద మన కంప్యూటర్లో ఎక్కించాలి.